అందరికి నమస్తే. మొన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయొచ్చారు. మీకు అందరికి తెలుసు కదా. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అందరూ కూర్చున్న మీటింగ్లో ప్రసంగించారు. దాంట్లో కొన్ని పాయింట్స్ కూడా బయటకు వచ్చేసినాయి ఆల్రెడీ. ఎందుకో రేవంత్ రెడ్డి గారి హ్యాండ్ ఆంజనేయ స్వామి చేయకపోతే కోతి అవుతుంది. అది మన దగ్గర ఉన్న సామెతనే. ఆయన ఒక కామెంట్ చేసిన దానిలో ఆ కామెంట్ రియాక్షన్స్ ఇప్పుడు స్టార్ట్ అయినాయి. ఆ కామెంట్ రియాక్షన్ ఏందో ఇప్పుడు అర్థమవుతుంది. ఆయన ఒక మాట అన్నాడు రేవంత్ రెడ్డి. అప్పుడు అర్థం కాలేదు ఎవరికి. రాహుల్ గాంధీకి అర్థం కాలేదు, ప్రియాంక గాంధీకి అర్థం కాలేదు. వాళ్ళు కూడా ఏదో అని నవ్వినరు. కానీ దాని తర్వాత వాళ్ళకి అర్థమైంది, అచ్చా దీని వెనుక ఇంత అర్థం ఉందా, అసలు ఏంది ఎవరి స్టేచర్ అంటారు చూడు, ఎవరి స్టేచర్ ఏంది, అసలు మనం దిగుతున్నామా, రేవంత్ రెడ్డి పెరుగుతుండా, వాట్ ఈస్ దిస్ అని తర్వాత చర్చలు స్టార్ట్ అయినాయి ఢిల్లీలో. దాని ప్రతిఫలం ఇప్పుడు ఏకంగా రేవంత్ రెడ్డిని కాదని, లేకపోతే పార్టీని మొత్తం హ్యాండిల్ చేయాలని, పార్టీని మొత్తం సెంట్రల్ హ్యాండిల్లోకి తీసుకోవాలని ఏకంగా దేశంలో ఇన్ని సంవత్సరాల కాంగ్రెస్ హిస్టరీలో ఏఐసిసి ఇన్ఛార్జ్ పాదయాత్ర చేయలే. ఫస్ట్ టైం తెలంగాణలో జరగబోతున్న యాత్ర కూడా. అన్ని విషయాలు ఇదో మాట్లాడదాం. మీకు ఆ వీడియో కూడా చూపిస్తా. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చాలామంది వీడియో చూస్తున్నారు, మీకు అందరికి థ్యాంక్స్. బట్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫస్ట్ వీడియో చూడండి. వీడియో చూసినాక సబ్జెక్ట్లోకి పోదాం. भैया ने ये कह रहा था कि तेलंगाना मॉडल किसी को दिक्कत है और कुछ दूसरा नाम। मैं दूसरा नाम ये सुझाव करना चाहता हूँ, दिस इज रेयर मॉडल, रेयरेस्ट ऑफ द रेयर, इंडिया फर्स्ट टाइम ए रेयर मॉडल। रेयर का मतलब मैं बाद में बोलता हूँ, मगर ये रेयर मॉडल है। तो क्योंकि कोई भी नहीं किए दीदी है ना, इसीलिए पता लगता है ये रेयर मॉडल है। क्योंकि अभी तेलंगाना मॉडल किसी को दिक्कत है तो ये रेयर है, क्योंकि 75 इयर्स ऑफ डेमोक्रेसी कोई ने नहीं किया, किसी ने नहीं किया। इसीलिए ये रेयर मॉडल को हम अडॉप्ट कर लेंगे। ये रेयर मॉडल लेकर देश में हम आगे। అర్థమైందా? రేవంత్ రెడ్డి మాట్లాడుతా అది వాళ్ళకి అర్థం కావాలని, రాహుల్ గాంధీకి అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థం కావాలని దాన్ని హిందీలో మాట్లాడాడు. కానీ 2 మాటలు మాట్లాడాడు. ఒకటి రేర్ మోడల్ గురించి నేను తర్వాత చెప్తా, ఇప్పుడు చెప్పాను. ఇక్కడ జరిగిన కులగన్న గురించి మాట్లాడిన స్పీచ్ అది. నేను తర్వాత చెప్తా రేర్ మోడల్ అంటే ఏందో అన్నాడు. అంటే అందరూ మొగాలు చూసుకున్నారు, ఏంది ఇది రేర్ మోడల్ అంటే ఏంది, దీని వెనుక ఏముంటుంది, రేర్ మోడల్ అంటే ఇది ఒక డిఫరెంట్ అంతే కదా అనుకున్నారు. కానీ దాని వెనుక చాలా పెద్ద కథ ఉందని తర్వాత అర్థమైంది. రేర్ మోడల్ అన్నాడు. ఇంకొకటి 75 ఇయర్స్లో ఇంతవరకు ఎవ్వరు చేయలే, అది నేనే చేసిన అని చెప్పుకున్నాడు. 75 ఇయర్స్లో ఒక 12 సంవత్సరాల నుంచే కదా బీజేపీ, అంతకుముందు ఒక 3 సంవత్సరాలు వేరే, మొత్తం ఒక 55 సంవత్సరాలు మొత్తం కూడా కాంగ్రెసే అధికారంలో ఉన్నది. అంటే కాంగ్రెస్ చేయలేదు అనే విషయాన్ని గుర్తు చేసిన ఆయన. కాంగ్రెస్ 50 సంవత్సరాల అధికారంలో ఉండి సెంట్రల్లో రకరకాల స్టేట్లో ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ కులగన్న చేయలేకపోయింది, అది నేను చేసిన అని చెప్పుకున్నాను ఆయన. అయితే రేర్ మోడల్ గురించి హైకమాండ్ సీరియస్ ఉంది. మొదటి నుంచి కూడా హైకమాండ్కు రేవంత్ రెడ్డికి చెడిపోయింది కూడా ఇట్లాంటి మాటలతోనే. అంతకుముందు ఏం మాట్లాడుతున్నాడు తెలుసు కదా మీకు. రాహుల్ గాంధీని ఎల్ఓపి నేనే చేసిన, లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్లమెంట్లో నేనే చేసిన అన్నాడు. దానికి మండిపోయినారు వాళ్ళు. ఢిల్లీ వాళ్ళు చెప్తారు, అసలు ఇట్లాంటి ముఖ్యమంత్రులను పార్టీ అధిష్టానం చాలామందిని చూసింది. చాలామంది అంటే చాలామందిని. అసలు రేవంత్ రెడ్డి చెప్పుకున్నాడు కదా, నా స్కూలు బీజేపీ ఆర్ఎస్ఎస్, నా కాలేజు టీడీపీ, నేను ఉద్యోగం చేస్తున్నది కాంగ్రెస్, రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నా అన్నాడు. ఒక ఉద్యోగి ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. మరి ఇక్కడ రేర్ అంటే అర్థమైందంటే తెలుసా, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, ఫస్ట్ 2 అక్షరాలు రా, సెకండ్ 2 అక్షరాలు రే, ఆర్ఏ రేర్ మోడల్ ఇది. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ లెవెల్కు రేవంత్ రెడ్డి కాదు కదా. రాహుల్ గాంధీ దగ్గర రేవంత్ రెడ్డి ఉద్యోగం చేస్తున్నాడు. మనం దగ్గర ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎట్లుంటుంది పొజిషన్, ఎన్ని అవతల అవలక్షణాలు కనిపించినా మనకు జీతం ఇచ్చేది అనేది, లేకపోతే మన బాస్ది, ఇంకా మనం పొగడక తప్పదు. అదే ప్రతి దానిలో ఉంటుంది. రాజకీయాలు ఇంకా ఎక్కువ ఉంటుంది. సేమ్ ఇక్కడ ఉద్యోగం చేస్తున్న రేవంత్ రెడ్డి వాళ్ళ ఓనర్తో సమానంగా, నేను సమానం అని చెప్పుకునే విధంగా రేర్ అని పిలుచుకున్నాడు. దీనికి కొంతమంది ఢిల్లీలో దీని మీద చర్చ జరిగినప్పుడు దీనికి సంజాయిషి తీసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంకొక పెద్ద తప్పు చేసినారు. ఆర్ఏ అంటే, ఆర్ అంటే రాహుల్ గాంధీ అంట, ఏ అంటే అమ్మ అంటే సోనియా గాంధీ అంట, మిగతాది రేవంత్ రెడ్డి అంట. అసలు ఎక్కడ పోతున్నారు, ఏమవుతుంది, ఈ విషయంలో రేవంత్ రెడ్డి మీద కొంచెం కూడా వాళ్ళకు నమ్మకం లేదు మొదలే. అసలు రేవంత్ రెడ్డిని దగ్గర తీసుకుంటలేరు, చాలాసార్లు ప్రూవ్ అయిపోయింది. ప్లస్ ఇప్పుడు ఈ రేర్ అనే వర్డ్తోన నిజంగానే రేర్ అయిపోయింది. ఈ రేర్ అనే వర్డ్తోన రేవంత్ రెడ్డి రేర్ అయిపోతున్నాడు.
అంటే వాళ్ళకు ఇంకా దూరం అవుతుంది తప్ప దగ్గరయ్యే పరిస్థితులు ఎక్కడ కనిపిస్తలేవు. మూడింది అంటున్నారు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే రేవంత్ రెడ్డికి మూడింది. కాంగ్రెస్ వాళ్ళ భాషలో మూడింది అని చెప్తున్నారు. ఒక ఉద్యోగం చేసుకున్నది ఆయన ఓనర్తో సమానంగా చెప్పుకోలేడు కదా. అది చెప్పుకుంటే మొదలే హైకమాండ్ వాళ్ళకి ఇగో బాగుంటుంది హైకమాండ్కి. వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేస్తున్న టైంలో చాలామంది మీడియా వాళ్ళు అడిగిరంట, నెక్స్ట్ మీరైనా ముఖ్యమంత్రి, ఫస్ట్ మీరు దీని మీద సంతకం పెడతారంటే ఏమో నాకు తెలియదు, ఎవరు ముఖ్యమంత్రి ఏదో తెలియదు, ఎవరై ముఖ్యమంత్రి అయినా కాంగ్రెస్ స్టాండ్ మాత్రం ఉచిత కరెంటు మీద ఉంటుంది అని చెప్పినట్టు. అప్పుడు అంతెందుకు సెకండ్ టైం, ఫస్ట్ టైం రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి నుండి అయిపోయింది 2009 ఎలక్షన్ అయిపోయింది, రిజల్ట్ రాలేదు ఇంకా. కానీ సర్వేలు అంతా అటు ఇటు ఉన్నాయి, కాంగ్రెస్ కూడా గెలుస్తుందని చెప్పిండ్రు. కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఢిల్లీకి పోయినరు. ఇంకా ముఖ్యమంత్రి ఎవరైనా డిసైడ్ కాలే. ఢిల్లీ పోయిన తర్వాత సోనియా గాంధీతో మీటింగ్ కొంతమంది ఉన్నారు. వైఎస్ రాజశేఖర్ బయటకు వచ్చిన తర్వాత మీడియా అంతా కూడా అడిగిందంట, సార్ క్యా హువా ఆప్ సీఎం బన్ గయే, మీరు సీఎం అయిపోయినరా రెండోసారి కూడా అని అడిగితే, అప్పటికి రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ టైం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సోనియా గాంధీని కలిసి వచ్చిన తర్వాత మీడియా అడిగితే ఏమో నాకు తెలియదు, మేడం కలిసినాము, మేడం ఎవరు ముఖ్యమంత్రిని చేస్తే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారని చెప్పినాడు. అంతేగాని నేను ముఖ్యమంత్రి, అప్పటిదాకా వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి చేసామని హైకమాండ్ చెప్పలేదు, ఆయన కూడా చెప్పలేదండి. మీరైతే వెళ్ళండి మాట్లాడదాం, చూద్దాం, ఒక 2 రోజులు టైం తీసుకుందామని చెప్పారంట అప్పటికి వాళ్ళు. అంటే హైకమాండ్ చాలామంది దేశాన్ని ఏలినోళ్ళు కదా ఇన్ని సంవత్సరాలు. ఒకప్పుడు మొత్తం దేశంలో ఇప్పుడు బీజేపీ ఎట్లా ఉందో కాంగ్రెస్ కూడా అట్లే ఉన్నది. అన్ని 70-80% మొత్తం స్టేట్లలో కాంగ్రెసే ఉన్నది. చాలామంది ముఖ్యమంత్రులు వాళ్ళు చేసిండ్రు, మార్చిండ్రు, అన్నీ చేసిండ్రు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రం ఫస్ట్ నుంచి కూడా హైకమాండ్ ఫోన్ చేస్తే నేను ఎత్తలేను అంటే హైకమాండ్ తీసి పడేసినట్టుగా, ఆయన రాహుల్ గాంధీ నేనే ఎల్ఓపి చేసిన అని చెప్పి నేనే ఎక్కువ అని చెప్పుకోవడం, తర్వాత హైకమాండ్ తీసుకున్న నిర్ణయాలకు ఆపోజిట్ నిర్ణయాలు తీసుకోవడం, అదానితో ఫ్రెండ్షిప్, లేకపోతే ఎమ్మెల్యేలను చేర్చుకోవడం, రాజ్యాంగం తొంగలు తొక్కుతున్నట్లుగా ఇట్లాంటివన్నీ జరిగినాయి. దాని ఎఫెక్ట్ ఇప్పుడు ఎట్లా ఉంది అని అంటే కొంతమంది చెప్తున్నారు, దాని ఎఫెక్టే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ మీద కనిపిస్తుంది. ఇప్పటికే పార్టీని రేవంత్ రెడ్డి నుంచి వేరు చేసినారు. రేవంత్ రెడ్డి చేతిలో పార్టీ లేదు. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఇప్పించుకోవాలనుకున్న పదవులు, లేకపోతే రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా కాంగ్రెస్లో మొన్నటిదాకా నడిచింది. కానీ మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత అది పోయింది. రేవంత్ రెడ్డి పేరు చెప్పుకుంటే పదవి కూడా దొరకదు కాంగ్రెస్లో, అట్లాంటి పొజిషన్ వచ్చింది. ఇప్పుడు ఆయనకు దూరం ఉంటేనే బెటర్ అనే ఒక సంకేతాలు కనిపించినాయి హైకమాండ్ నుంచి దూరం అయిన తర్వాత. ఇప్పుడు ఏమైంది, దాని తర్వాత మెల్లగా రేవంత్ రెడ్డి ఇమేజ్ను చిన్నగా చేసి చూపించే ప్రయత్నాలు స్టార్ట్ అయినట్టు కనిపిస్తుంది. అంటే ఆయన కటౌట్ను చిన్నగా చేస్తున్నారు. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేయడం ఏంది, ఇక్కడ ఎవరైనా చేసిండ్రా? పాదయాత్ర చేయడం దేనికోసం? పార్టీని మొత్తం హ్యాండిల్ చేయడం, ఎమ్మెల్యేలందరినీ లైనప్ చేసుకోవడం. పార్టీని ఒకదానే కాదు, పార్టీ అంటే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కూడా మొత్తం లైనప్ చేసుకొని మొత్తం హైకమాండ్ లైన్లోకి తీసుకురావడం ప్రస్తుతం మీనాక్షి నటరాజన్ ముందు ఉన్న టాస్క్ అంట. ఆ టాస్క్లో భాగంగా ఆమె పాదయాత్ర స్టార్ట్ చేయబోతుంది. ముందు 7 కాన్స్టిట్యున్సీలు అంటారు, తర్వాత 10 కాన్స్టిట్యున్సీలు. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ పాదయాత్రలు సక్సెస్ చేయాల్సిన బాధ్యత కూడా ఎమ్మెల్యేలుగా అప్పగించారు. అందుకే ఎమ్మెల్యేలు పార్టీ లైన్లో ఉండాలి, హైకమాండ్కు దగ్గరగా ఉండాలి. రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇట్లాంటి పదవులు ఇవ్వాలంటే కూడా, మద్దతు ఇవ్వాలి, టికెట్లు ఇవ్వాలంటే కూడా మీనాక్షి నటరాజన్ హైకమాండ్ డిసైడ్ చేయబోతుందంట. ఇక్కడ ఉన్న వాళ్ళని కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళు చెప్తే వాళ్ళు చెప్తే కాదు, రేవంత్ రెడ్డి చెప్తే అసలే కాదు. తర్వాత జెడ్పీ చైర్మన్లు రేవంత్ రెడ్డి మనుషులు ఎవరు జెడ్పీ చైర్మన్ ఉండకుండా చూడాలంట. ఇట్లాంటి చాలా టాస్కులు ప్రస్తుతం కాంగ్రెస్లో చర్చ జరుగుతున్నాయి. టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకో, టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకో కాదు, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు కాంగ్రెస్ నిలబడుతుంది, అప్పుడు కాంగ్రెస్ స్టాండ్ అవుతుంది, అప్పుడు కాంగ్రెస్ పనిచేయగలుగుతుంది, అప్పుడు రేవంత్ రెడ్డి నుంచి కాంగ్రెస్ వేరుగా కాగలుగుతుంది అనే ఒక టాస్క్తోన మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర చేస్తున్నారు. ఆ రోజు రేర్ అని మాట్లాడిన దాని ఎఫెక్ట్ ఉండొచ్చు. ఎందుకంటే అసలు పాదయాత్ర అనేది అంత ఈజీ కాదు కాంగ్రెస్లో. పాదయాత్ర కోసమే పార్టీ చీలిపోయిన సందర్భాలు ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వలేదు, ఆయన ఓదార్పు యాత్ర చేస్తున్నాడు, వెళ్ళిపోయాడు. వైఎస్ రాజశేఖరికి ఒకప్పుడు పాదయాత్ర పర్మిషన్ కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. వేరే రాష్ట్రాల్లో కూడా పాదయాత్ర కోసమే పార్టీ చీలిపోయింది పర్మిషన్ ఇవ్వక. అట్లాంటిది పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ పాదయాత్ర చేస్తున్నారు, అది కూడా గవర్నమెంట్ ఉన్నాగా అంటే దాని ఎఫెక్ట్ ఇక్కడ గవర్నమెంట్ మీద ఉందని అర్థం. ఇక్కడ గవర్నమెంట్ వ్యవహార శైలి పైన జనాల్లో ఏముందో తెలుసుకునే అవకాశం ఒకటి ఉంది. ప్లస్ పార్టీ క్యాడర్ అంతా కూడా పార్టీ లైన్లోకి తీసుకురావడం. పార్టీ రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి కూడా పార్టీలో ఒక భాగమే అని ఆమె ఛానల్కి వెళ్ళి చెప్పుకుంటూ వస్తుంది. పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కే చెప్పింది ఆమె, మీరు ప్రధానికి రేవంత్ రెడ్డి మాట్లాడొద్దు,
పార్టీ చీఫ్ మీరు అని చెప్తే ఆయన వినాలి తప్ప ఆయన చెప్తే మీరు వినడం కాదు. మీటింగ్ పెట్టాలంటే మీరు పెట్టి ఆయన పిలవండి, వస్తాడో రాడో తర్వాత విషయం. కానీ ఆయన టైం తీసుకొని మీరు మీటింగ్ పెట్టడం ద్వారా ఇంకా ఆయన దగ్గరనే పార్టీ పనిచేస్తానన్న సంకేతాలు పోతాయి. ఆయనకు సంబంధం లేదు, ఆయన ప్రభుత్వం నడపని, ప్రభుత్వంలో ప్రాబ్లం వస్తే అప్పుడు మాట్లాడదామని దానిపైన మొత్తం పార్టీ పైన హైకమాండ్ హై గ్రిప్ ఒకటి సాధించేందుకు ప్రయత్నం భాగంగా ఇదంతా చేస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నేతలంతా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి భజన చేసే వాళ్ళు ఉంటారు కదా, రేవంత్ రెడ్డి భజన వద్దు హైకమాండ్ లైన్ ముద్దు అని చెప్పే ప్రయత్నంలో భాగంగానే బహుశా మీనాక్షి నటరాజన్ ఈ పాదయాత్ర చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఫైనల్గా జై కాంగ్రెస్ నై రేవంత్ రెడ్డి అనే ఒక నినాదాన్ని జనాలకు తీసుకుపోయే ఒక టాస్క్ను మీనాక్షి నటరాజన్ ముందర పెట్టుకున్నది అనేది ఒక చర్చ ఒకటి నడుస్తుంది. నిజానికి కూడా అసలు ఈ విషయం మీద మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేసే విషయం రేవంత్ రెడ్డి వాళ్ళకు తెలుసో తెలియదో అన్నది కూడా ఒక పెద్ద డైలమా ఉంది. రేవంత్ రెడ్డి ఎక్కడ ఆ పాదయాత్ర గురించి ఇప్పటిదాకా రెస్పాండ్ కాలేదు. పాదయాత్ర ఉంటుంది అని కానీ, ఆ పాదయాత్రకు సంబంధించిన ప్రిపరేషన్ మీటింగ్స్ కానీ, అసలు ఆ పాదయాత్రకు ఓ కమిటీ వేసే మీటింగ్స్ కానీ, ఆ పాదయాత్ర ఏ అంశాల మీద జరిగే మీటింగ్స్ కానీ అసలు రేవంత్ రెడ్డితో సంబంధం లేకుండా మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తుంటే ఆమె పాదయాత్ర లేదు. ఖచ్చితంగా రాహుల్ గాంధీ డైరెక్షను, తర్వాత పార్టీ హైకమాండ్ డైరెక్షన్లో మాత్రమే పాదయాత్ర చేస్తారు ఎవరైనా కూడా కాంగ్రెస్లో. ఎనీవే రేర్ అనే ఒక పదం ఎఫెక్టు ఎంత తీవ్రంగా ఉంది, ఎంత ఢిల్లీలో ఎట్లా ఉంది అనే అంశం పైన మాత్రమే ఈ వీడియో. రేర్ అని మాట్లాడే ముందే రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్తలు తీసుకొని మాట్లాడాల్సి ఉండే. బట్ ఆయన అందరి మీద మాట్లాడుతూ ఉంటాడు. ఆయన నెగిటివ్ అట్టే మాట్లాడతాడు, పాజిటివ్ అట్టే మాట్లాడతాడు. బట్ అదంతా వచ్చి ఆయన నెత్తిన పడుతూ ఉంటుంది. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో అప్పుడు తర్వాత చెప్తాడు. ఆయన చెప్పకముందే ఢిల్లీ హైకమాండ్కి మాత్రం రేర్ అంటే ఏందో తెలిసిపోయింది. ఇప్పుడు వాళ్ళు కూడా చాలా నిర్ణయాలు రేర్గా ఎక్కడ పార్టీ నిర్ణయాలు కొత్త నిర్ణయాలు రేర్ నిర్ణయాలు తెలంగాణలో తీసుకుంటున్నారనే చర్చ కూడా నడుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.